సూసైడ్ ట్రై చేశాను. సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య లాంటి వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబర్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజీ బిగ్ బాస్ సీజన్ 5 వెళ్లేందుకు కూడా ఛాన్స్ వచ్చేలా చేసింది. కానీ బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక అసలు కష్టాలు మొదలయ్యాయి. ఫస్ట్ తను ఎంతగానో లవ్ చేసిన దీప్తి సునైనతో బ్రేకప్ అయింది. దాంతో పాటు ఓ యాక్సిడెంట్ కేస్ అండ్ గంజాయి ఆరోపణలు రావడం లాంటివి తన ఫాలోయింగ్ కి బ్యాడ్ మార్క్ తెచ్చాయనే చెప్పాలి. వాటన్నిటిని తట్టుకొని ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని లీలా వినోదం అనే ఓ ఓటీటీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లలో జరిగిన ఓ ఈవెంట్ లో తన లైఫ్ కింద పడ్డ మూమెంట్స్ ని తలుచుకొని స్టేజ్ పైన ఏడ్చేశాడు షణ్ముఖ్. ఈవెన్ ఒక షోలో కూడా తన బాధల గురించి చెప్తూ సూసైడ్ వరకు వెళ్లాల్సి వచ్చింది అని షాకింగ్ ఇన్సిడెంట్ ని చెప్పాడు. షన్ను మాట్లాడుతూ కాలేజ్ లో చదువుకునేటప్పుడే యాక్టింగ్ మీద ప్యాషన్, ఛాన్సుల కోసం ట్రై చేశాను. బట్ ఎవరు పట్టించుకునేవారు కాదు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ లవ్ బ్రేకప్ అయింది. దాంతో పాటు ఛాన్సులు రాక ఇటు బ్రేకప్ తట్టుకోలేక డిప్రెస్ ఫీల్ అయ్యానని సూసైడ్ అటెంప్ట్ చేశానని తెలిపాడు. అయితే వాటి నుండి ఎలాగో బయటపడి పట్టుదలతో కష్టపడితే యూట్యూబర్ గా క్రేజ్ వచ్చింది. బట్ అది ఎక్కువ కాలం నిలబడలేదు. దీప్తి సునైనతో బ్రేకప్ అయింది. దాంతో మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్లానని షన్ను ఒక ఇష్యూలో గాంజా తీసుకున్నాడు అంటూ ఆరోపణలు వచ్చాయి. అదే విషయం గురించి చెప్తూ నేనేం చేశానో మీరేం విన్నారు అది నిజం కాదు. అయ్యింది ఓ కథ అయితే చూపించింది ఇంకో కథ. నేను తప్పు చేయలేదు అని చెప్పట్లేదు, కానీ నేను ఒకటినే తప్పు చేశానన్నట్టుగా చూపించారు అని ఒకదాని తర్వాత ఒకటి రావడంతో నా చుట్టూ ఉన్న వాళ్లే నన్ను వదిలేయడంతో నేను డిప్రెషన్ లో ఉన్నాను. అప్పుడు చెయ్యి కోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాను. నా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అయ్యారు. కొడుకు వల్ల పేరెంట్స్ బాధపడితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే నేను హనుమాన్ మీద ఒట్టేశాను. నా ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేది నేనే అని చెప్పాడు. దీంతో షన్ను చేసిన కమెంట్స్ వైరల్ గా మారాయి. అలాంటి నెగిటివిటీలన్నీ దాటుకొని ఇప్పుడు లీలా వినోదం అనే మూవీతో వచ్చాడు. మీరు మూవీ చూస్తుంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.